బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో కులగణన భేటీ ప్రారంభమైంది. ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ ముందుకు కులగణన నివేదిక రానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 5న కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో కులగణన సబ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో కులగణన సబ్ కమిటీ భేటీ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో కులగణనకు సంబంధించినటువంటి వేసినటువంటి సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరి జనాభా ఎంత అనేటువంటి లెక్క తేల్చేటువంటి ఆ క్రమంలో భాగంగానే సర్వే చేసింది. ఆ సర్వేకి సంబంధించినటువంటి నివేదికని కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా ఆ సర్వే నివేదిక సబ్ కమిటీకి ఇచ్చారు. ఈ సబ్ కమిటీకి ఇచ్చినటువంటి నివేదికపై రేపు మంత్రులంతా కూడా అధ్యయనం చేశారు. ఎల్లుండి ఈ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకు సంబంధించినటువంటి అంశం చూస్తే 5వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి అప్రూవల్ ఇవ్వబోతుంది. అదే రోజు అసెంబ్లీ సమావేశం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అందించారు. మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఈ డోర్ టు డోర్ కు సంబంధించినటువంటి సర్వే 50 రోజులు నిర్వహించారు. మొత్తం 1,03,889 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఉద్యోగులు 50 రోజుల పాటు చేసినటువంటి ఈ సర్వేలో 96.9% కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్టు అధికారులు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. 3.1% మంది ఈ సర్వేలో పాల్గొనలేదనేది అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నారు. అయితే ఈ సామాజిక సమీకరణాలతో సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు ఇచ్చారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క హాజరయ్యారు. మరి కాసేపట్లో శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులంతా కూడా సెక్రటరియట్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి కులగణన, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన అనే అంశాన్ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటూ, ఎందుకంటే ఏ జనాభా ఎంత ఉంటే ఆ జనాభాకి బడ్జెట్ లో పదవుల్లో ఇలాంటి ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ పదే పదే చెప్తూ వచ్చారు. కాబట్టి దానికి ప్రాధాన్యతనిస్తూ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ ముందు కొద్దిసేపటి క్రితమే అధికారులు కూడా వివరాలు నివేదిక ఇచ్చారు. కాబట్టి వాటన్నిటినీ ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, రాజకీయాల్లో పదవులకు భర్తీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో దీనిపై ఏ వర్గం ఎంత ఉంది అనేటువంటి లెక్కలన్నీ కూడా మరి కాసేపట్లోనే బయటికి రాబోతున్నాయి. కేబినెట్ అప్రూవల్ కు ఈ నెల 5వ తేదీన కేబినెట్ కూడా సమావేశం కాబోతోంది. కులగణనకు ఆమోదం తెలిపిన వెంటనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు దానికోసం. రైట్, ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మీద కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ జనాభా సంబంధించినట్టు స్థానిక సంస్థలలో రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఎలా ఇవ్వాలనే దానికి సంబంధించి ఇప్పటికీ బీసీ కమిషన్, అలాగే హైకోర్టు సూచన మేరకు వేసినటువంటి కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఆ నివేదికలు కూడా సిద్దమైనటువంటి నేపథ్యంలో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఫిబ్రవరి అలాగే మార్చి 2 నెలల్లో కూడా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వే నివేదికను కూడా అధికారులు సిద్దం చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేబినెట్ సబ్ కమిటీకి వివరాలు అందించారు. 5వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించినటువంటి నివేదికతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో నివేదికని కేబినెట్ లో పెట్టి రెండు అంశాలకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 5వ తేదీ ఉదయం కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నంకి అసెంబ్లీ కూడా ఉంటుంది. ఈ రెండు అంశాలను కూడా అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఆ తర్వాత స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది.